రక్తదానం చేసిన నుంచి బాబు చాలా బాగున్నాడు. సో వచ్చారమ్మా, వీడియో చూసి అందరూ వచ్చారా? అందరూ వచ్చారు సార్. గారు వీడియో పెట్టారు, అది చూసి చాలా మంది వచ్చారు. అందరికీ యువసేవ రేసన్య వీడియో పెట్టారు కదా, దానికి రెస్పాన్స్ బాగా అయ్యారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి వీడియో చూసి బ్లడ్ ఇచ్చారు. అందరికీ థ్యాంక్స్. అందరికీ నమస్కారం. సో ఇది కదా అసలు మానవతా దృక్పథం అంటే. సో ఇక్కడ ఉన్నటువంటి తల్లి హృదయం అంటే వాళ్ళకు ఉన్నటువంటి కష్టానికి, వాళ్ళ కుమారుడికి వచ్చినటువంటి ఆరోగ్య సమస్యకి తల్లడిల్లిపోయింది. అంటే రక్తదాతలు దొరక్క. సో రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి. సో నేను ఒక వీడియో వీళ్ళది కలిసిన వెంటనే, ఎందుకంటే వీళ్ళకి రెగ్యులర్ గా బ్లడ్ అనేది అబ్బాయికి అవసరం. సో దాని నిమిత్తం ఒక వీడియో పెట్టగానే మానవతా దృక్పథంతో ఈ వారం రోజులు కూడా ఒక్కొక్కరు ఆవిడకి అక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ తల్లి యొక్క నెంబర్ కి కాల్ చేసి బ్లడ్ డొనేట్ చేశారు దీపుకి. ఇప్పుడు దీపు ఆరోగ్యం కూడా కొంచెం నిలకడగా ఉంది. సో రక్తదానం చేసిన అందరికీ కూడా యువసేవ తరపు నుంచి బిగ్ సెల్యూట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇంకా ఫ్యూచర్ లో తనకి బ్లడ్ కూడా అవసరం పడుతుంది. దయచేసి ఆ వీడియోని షేర్ చేసి, సో బ్లడ్ ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే కనుక అమ్మ నెంబర్ కాల్ చేయండి. సో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఒక బ్లడ్ డొనేషన్ అంటే ఒక రక్తపు బొట్టు ఒక జీవితాన్ని నిలబెడుతుంది. సో ఎవరైనా పుట్టినరోజులు ఏమైనా ఉన్నప్పుడు సో మనం అన్నం ఇచ్చినా, వస్త్రాలు ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా ఏవి కూడా పక్క వ్యక్తుల్లో కలవు. మనం డొనేట్ చేసే ఒక రక్తమే పక్క మనిషిలో కలుస్తుంది. అంటే కులానికి సంబంధం లేదు, మతానికి సంబంధం లేదు. మనం ఇచ్చే రక్తం ఏదైతే ఉందో అది పక్క వాళ్ళలో కలుస్తుందంటే ఆ సేవకు మించింది లేదు. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అంటారు, కానీ రక్తదానం అనేది ఒక జీవితాన్ని నిలబెడుతుంది. సో దీనికి సహకరిస్తారని కోరుకుంటున్నాను.